హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి. విజయనగరంలో హ్యూమన్ రైట్స్ ఆఫీసులో రిపబ్లిక్ డే సందర్భంగా హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. వేడుకల అనంతరం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ జరిగినది. అవగాహన సదస్సులో పాల్గొన్న హ్యూమన్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు మండవిల్లి వెంకటరాజు, కార్యదర్శి గాది జగదీష్, పిఆర్ఓ మండవిల్లి మణికంఠ, ఉపాధ్యక్షులు మామిడిపాక జగన్మోహన్ రావు, సహాయ కార్యదర్శి విజ్జపు వెంకట శ్రీనివాసరావు, పువ్వాడ మానస కుమార్, పులిపాటి వెంకటరామారావు, బొండ వెంకటరమణమూర్తి, నారకబల్లి వీరభద్రరావు, పసుమూర్తి చంటిబాబు, అడ్డా నరసింగరావు, కోట నాగేశ్వరరావు, జై శ్రీరామ్, పువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన విజయనగరంలోనే కాకుండా మండలాల వారీగా, గ్రామాల వారీగా మరి అన్ని మండలాల్లో కూడా ఈ హ్యూమన్ రైట్స్ వర్తిస్తుంది. మనం ఎక్కడ ఏ సమస్య వచ్చినా అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవనివ్వండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వెంటనే హ్యూమన్ రైట్స్ తరఫున మనం ఒక మెంబర్గా వెంటనే మనం ఫాలో అయ్యి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి మనం సహకరించి మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాము. ఒక హ్యూమన్ రైట్స్ తరఫున ఏవైనా ఇక్కడ సమస్యలు పరిష్కారం కానప్పుడు స్టేట్కి ఇస్తాము. స్టేట్లో ద్వారా అక్కడ కూడా లీగల్ అడ్వైజర్స్ మొత్తం ఫాలోయింగ్ అంతా ఉంది. అలాగే నేషనల్ తరఫున హెడ్ ఆఫీసు ఈ ఫౌండర్ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు కూడా ఒక యూనిట్ ప్రకారం జడ్జిల్ని లాయర్తో అందరితో కూడా కాంట్రాక్ట్ చేసి హ్యూమన్ రైట్స్ ఫాలోయింగ్లో ఉన్నారు. దానికి విజయనగరంలో ఈ బ్రాంచ్ కొత్తగా పెట్టడం విజయనగరంలో మీరు అందరూ సహకరించి మనం చేస్తే ఇది ప్రజల మానవ హక్కుల గురించే కానీ ఎవరి స్వార్థం గురించి కాదు. కాబట్టి మన మానవులకి ఎటువంటి ఇబ్బందులున్నా మనం సహకరించడానికి, మన సహాయ సహకారాలు అందించడానికి ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ హ్యూమన్ రైట్స్ తాలూకా ఉద్దేశం. అంచేత మండలాల వారీగా మీరు మండలంలో నెల్లిమర్రలోని ఇంకా కొత్త శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. అలాగే మీరు ఎస్కోట్లో బొండ వెంకటరామమూర్తి గారు మరి జాయిన్ అయ్యారు. మరి ఈ నాన్నగారికి నాకు 40 సంవత్సరాల పైన పరిచయం, వ్యాపారంలోని పరిచయం. కానీ ఇలాగ ఈ కమ్యూనిటీలు కలుస్తుంటే ఎవరో ఏంటి ఎక్కడెక్కడనే తెలుస్తుంది. అలాగే మనం బొండపల్లి మండలం, అలాగే నెల్లిమర్ర మండలం, అలాగే ఈ మండలాల్లో కూడా మనం జిల్లా తరఫున మీ అందరూ ఇక్కడ ఉంటే జిల్లా తరఫున ఒక్కొక్క మండలంలో ఒక మండలానికి 3-4 వేసి ఆ మండలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా తల్లిదండ్రులు సరిగా చూడటం లేదు, హ్యూమన్ రైట్స్ ద్వారా వెళ్ళి మీ తల్లిదండ్రులు సరిగా చూడకపోతే మీ మీద మేము చర్య తీసుకుంటామని చెప్పడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. నేను పారాలీగల్ వాలంటరీగా ఉన్నానంటే కోర్టులో 4 సంవత్సరాలు పెట్టి నేను విలేజెస్కి వెళ్ళి అవగాహన సదస్సులో తిరుగుతున్నాను. తల్లిదండ్రులు ఎవరైనా చూడకపోతే ఈ చట్టం ఎప్పుడు వచ్చిందండి? 2007లో వచ్చింది. కానీ ఈ చట్టంలో అవగాహన లేదు, తల్లిదండ్రులు చూడటం లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ 2007 చట్టం ప్రకారం మనం వాళ్ళకి చెప్పి 6 నెలలు జైలు శిక్ష, 10,000 రూపాయలు పనిష్మెంట్ ఉంది. కానీ ఇది ఎవరికి తెలియడం లేదు. మేము పల్లెటూరు వెళ్ళి మీ ఫాదరు మదర్ని సరిగా చూడకపోతే మేము కోర్టు ద్వారా మీకు మరి ఫైన్ మీకు జడ్జిమెంట్ చేస్తామని నేను ఎన్నో సచివాలయాలకు వెళ్ళడం ఈ 5-6 సంవత్సరాలు బట్టి అన్నింటిలో కూడా అవగాహన చేస్తున్నాము. ప్రజల్లో అవేర్నెస్ కావాలి. మేము ప్రజల్లో అవేర్నెస్ కావాలి అంటే ప్రజల్లోకి మనం వెళ్ళాలి అంటే ప్రజల్లో సమస్యలు మనకు అప్పుడు తెలుస్తాయి. అంచేత దీని తాలూకా ముఖ్య ఉద్దేశం హ్యూమన్ రైట్స్ డే ఉద్దేశంతో మరి వైస్ ప్రెసిడెంట్గా మా మామిడిపాక జగన్ గారిని జాయిన్ చేసాం. అలాగే మా జాయింట్ సెక్రటరీగా నేను జాయిన్ చేసాం. ఇంకా ఇది కొత్త సంస్థ, మీరు ఇంకా ఎవరెవరు చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి కోర్టుతో సంబంధం లేదు. ఇంట్లో మనం 10 మంది ఉంటాం, తండ్రికి అందరూ సమానమే. కానీ పెట్టడానికి అప్పారావు, వెంకట్రావు, సుబ్బారావు పేరు పెడతారు కదా. అలాగే మనం కూడా ఒక కమ్యూనిటీలో ఉన్నామంటే ఏదో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అని ఒక అనుబంధం కోసం లేకపోతే ఒక సంస్థ నడపడం కోసం పెట్టడమే. కానీ ఇది అందరూ సమానమే. మీరేమైనా నేనైనా ఆయనైనా అందరూ సమానమైన భాగస్వాములమే. అందులోనే మరి ఈ కార్యక్రమం చేద్దాము. ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ సమావేశంగా కార్యక్రమం చేసి మీ అందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మా వైస్ ప్రెసిడెంట్ గారు సార్ చెప్పారు, జాయిన్ అయ్యాము. దీని ఇంపార్టెంట్ ఎంత అని ఇప్పుడు తెలిసింది. యాక్చువల్గా మనం ఆధార్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, వాటర్ లిస్ట్ ఉంది అనుకుంటాం.
అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం ఈ మానవ హక్కుల కార్డు. ఎక్కడికి వెళ్ళినా ఎవడైనా నువ్వు ఎవడురా అనగానే ఈ కార్డు చూపిస్తే మనకి ఇవ్వాల్సిన గౌరవం కూడా వాళ్ళు ఇస్తారు. దీనిలో కూడా మనకి సభ్యత్వం ఉంటుంది. పోలీస్ స్టేషన్కే సార్ చెప్పారు, వెళ్ళామనుకోండి ఎవడెవరా నువ్వు అనే సంభాషణ అలాగే ఉంటుంది. ఈ కార్డు చూపించిన కూర్చోండి సార్ రండి అని అంటారు. దానికి అంత ఇంపార్టెంట్ పౌర హక్కులు, తెలుగులో చెప్పాలంటే పౌర హక్కుల గురించి ఇది. మనం ఎక్కడికి వెళ్ళినా దీని తాలూకా పవరు, దీని తాలూకా విశిష్టత అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇప్పుడు సంఘంలోని ఒక వ్యక్తిత్వం కావాలి, ఒక ఇంపార్టెన్స్ కావాలి. అవి అన్నీ ఎలాగ జరుగుతాయంటే ఇలాంటి మన కార్డులు కానీ సంఘ సేవకులు చేస్తుంటే అన్నిట్లోనూ మనకు గుర్తింపు వస్తుంటుంది. ఇది చేయడం వల్ల మనం కూడా నలుగురికి ఉపయోగపడినట్టు అవుతాం. కాబట్టి మ్యాక్సిమం ఇలా అన్నట్టు అందరూ మీకు తెలిసిన వాళ్ళకి ఇవాళ ఉదయం మేము చెప్పాము, మాతో ముగ్గురు వచ్చారు జాయిన్ అవ్వడానికి. అలాగే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి అలా చేసి ఈ మానవ హక్కులు అనేది కొద్దిగా మనం ఈ కార్డు మనం తెచ్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి మన యూనిటీ చెప్పి ఆ హక్కు కూడా మనం ఒక గౌరవం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి దయించి మీ అందరూ మీ తాలూకా వాళ్ళకి చెప్పి ఈ సభ్యత్వాన్ని ఎక్కువగా తీసుకొని మన విజయనగరమే ఈ మానవ హక్కుల కార్డులో ఇష్యూలో ప్రథమంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ అని, వారిని ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా సంక్షేమ అధికారిని అధ్యక్షతన దివ్యాంగులకు వివిధ రకాల సహాయ ఉపకరణాలు అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు.